మీ కులం మారిపోదు, మీరు మతం మారక్కర్లేదు, మతం మారదు, మీరు ప్రత్యేకించి మార్చుకోవాలి, గుణం మార్చుకుంటే చాలు అన్నాడు అంతే. ఆయన ఒకటే మాట చెప్పాడు, నీ సృష్టికర్త అనే దేవుడు ఎవరు, నీ పాపా నుంచి విమోచించి ఆ రక్షకుడు ఎవరు తెలుసుకోమంటాడంటే. ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుప్రభు మిమ్మల్ని ఒకటే కోరుకుంటాడు, మీ పాపాల కోసం నేనే రక్తం కార్చాను అంటే యేసుప్రభు మరణించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన నిజం నమ్మమంటాడండి. ఆ నిజాన్ని నమ్మి ఆయన్నే ప్రార్థించుకుని, తండ్రి తెలుసో తెలియక ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు, నా పాపాన్ని కడడానికి వచ్చిన మహానుభావుడని, నీ రక్తంతో నా పాపం కడుగు, నేను చనిపోయిన తర్వాత నీ ఉన్నలాగానే తీసుకెళ్ళి నన్ను నరకాన్ని పంపించి ప్రార్థన చేసుకుంటే తప్పే ఉందని చెప్పండి. శ్రీమతి దేవుని వల్ల ఆయన అదే కోరాడండి. మీ పాపాల కోసం నేను రక్తం కలిసి మరణించి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన నమ్మి దగ్గర ఉన్న చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకుని, క్రీస్తు రక్తం పాపానికి మందు చర్చిలో దొరుకుతుంది, ఆ రక్తం ఉంది, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడుగునని ఉంది. అందుకు ఏదో తెలుసో తెలియక ఎవరైనా పాపం చేస్తారు, ఆ పాపం ఆ రక్తంతో కడుక్కుంటే తప్ప నిత్యజీవనం లేదు. ఏ పాపము చేయలేదని అనుకుంటే యేసుప్రభు నమ్మకం లేదండి. ఏ పాపము నేను చేయలేదంటే అసలు యేసుప్రభు నమ్మకం లేదు. తెలుసో తెలియక ఏదో పాపం చేసామంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు సొంత రక్షణ నమ్మితేనే తప్ప నిత్య జీవనానికి మాత్రమే. వీళ్ళు ఎప్పుడు ఇలాగే అజ్ఞానంగా ఉండాలని చెప్పేసి మమ్మల్ని అడ్డుకుంటానండి. మీ బియ్యం అడిగినామా అడగలేదు, మీరు మతం మారమని అన్నామా ఎంతసేపు చెప్పాను అనలేదు, మీరు డబ్బులు ఏంటి అని అన్నామా లేదు. మరి ఇప్పుడు నీకు చెప్పిన మాటలు బాగానే లేదా, బాగున్నాయమ్మా, ఇప్పుడు నీకు చెప్పిన మాటలు బాగానే లేదా మాట, ఎప్పుడు విన్నారా మీరు ఎంతవరకు వెళ్ళండి అమ్మా, విన్నారా తల్లి, బాగానే లేదు చెప్పండి. మీ విశ్వాసాలు దెబ్బతీసినట్టు ఉన్నాయా, కాదు లేదు కదమ్మా, ఆలోచించండి, అంతే కదా, అంతే కదా తల్లి. అందుకనేసి ఒక మిలిటరీ వాడుగా నేనే మీ ఈదిలోకి వచ్చి ఎందుకు చెప్తానని మీకు ఎవరు చెప్పరు. ఇప్పుడు మినపమ్మలు స్టార్ట్ అవుతాయి, పొద్దున వెళ్ళిపోతారు, సాయంత్రం పోతారు, వండుకోవడం తినడం పడుకుంటుకోవడం, ఈ మధ్య కూడా మాలాంటి వస్తే మాలాంటి రానివ్వకుండా ఆపేస్తారు, ఇంకెప్పుడు మీకు జ్ఞానం మొదలవుతుంది. అందుకని యేసుక్రీస్తు మతం మాత్రం రాలేదు. ఇంతవరకు మీకు చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుక్రీస్తు సొంత రక్షణ నమ్మండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాదు. ఓకేనా, చిన్న ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూయండి. జీవం గల కన్ను తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధరణ గురించి చెప్పారు. వృద్ధులు ఉన్నారు తండ్రి, చలికి కాపాడండి, చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడండి, వీళ్ళకున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి. మీకు చెప్తున్నాను, వీళ్ళ వ్యాపారాలని పాడి పంటలను దీవించండి, ప్రేమించి మాకంటే అధికంగా వాళ్ళని దీవించమని అడుగుతుంది. చేదవడు క్రీస్తు నా పేదవడు, అంతముందించేదవడురా, ఎదురు నిలిచేదవడు క్రీస్తు నా పేదవడు, అంతముందించేదవడురా. కత్తి దూసిన కన్నెర్ర చేసిన, కొరడాలి పట్టిన, మాటలనే నరికిన, ఆగదురా క్రీస్తు ఉద్యమం, ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం, ఆగదురా క్రీస్తు ఉద్యమం.